శ్రీ మహాచండీదేవి అలంకరణలో అమ్మవారిని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లుగా, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారని తెలిపారు. భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దసరా ఉత్సవాల భాగంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాదరణ వస్తుందంటున్న మంత్రి కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా దర్శించుకున్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? చాలా అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు. సంవత్సరానికి పెరిగేటువంటి భక్తుల సంఖ్య, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తికి, కళారంగాలకి, పర్యాటకానికి అన్నింటికి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి అమ్మవారి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రులు ఇవాళ అమ్మవారిని మూల నక్షత్రం ఎంటర్ అయినటువంటి సందర్భంలో దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని ఈ కూటమి పరిపాలనలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా కొంచెం జ్వరంతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం సంపూర్ణంగా బాగుపడాలని, తద్వారా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనూ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే విషయంలో పూర్తిగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. టూరిజం శాఖ మంత్రిగా టూరిజం అవార్డ్స్ ఇవ్వటం ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఫస్ట్ టైం గత 10 సంవత్సరాలకు ఎప్పుడూ లేని టూరిజం అవార్డ్స్ అనేది ప్రకటించారు. నిన్న ఎలా ఫీల్ అవుతారు ఒక మంత్రిగా? క్రితం సంవత్సరం వరల్డ్ టూరిజం డే రోజున కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు పూర్తిగా టూరిజంని నాశనం చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఒక పక్కన టూరిజంని అభివృద్ధి చేస్తూనే మరో పక్కన టూరిజం కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, ఇతరత్ర టూరిజం యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు, టూర్ ఆపరేటర్స్ కానీ, వాళ్ళందరికీ కూడా ఇలాంటి అవార్డులు ఇవ్వడం ద్వారా ప్రోత్సహించి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కూడా ఆ కార్యక్రమాలను చేపట్టినట్లయితే సంపూర్ణంగా టూరిజం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో వారందరికీ కూడా ప్రోత్సాహకరంగా అవార్డులు ఇవ్వడం జరిగింది. వారందరూ ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై ఇటు భక్తితో కూడిన అంశాలు ఉన్నాయి, అటు టూరిజం శాఖ నుంచి విజయవాడ ఉత్సవ పేరిట కూడా ఎప్పుడూ లేని విధంగా ఎంపీ కేశినేని శివనాథ్ కూడా ఒక బహుత్వమైన కార్యక్రమం చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు టూరిజం? స్థానిక ఎంపీ గారు, అదేవిధంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనేటువంటి సంస్థ కలిపి చేసినటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ కూడా సంపూర్ణమైనటువంటి సహకారం అందించింది. ఇవాళ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మైసూరు గుర్తుకొచ్చేది మనకు మామూలుగా దసరా ఉత్సవాలంటే, ఇవాళ విజయవాడ గుర్తుకొచ్చే విధంగా చేసిన నిర్వాహకులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి, టూరిజం శాఖ మంత్రిగా టూరిజం అవార్డులు ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి, ఏ ఇజం లేదు ఓన్లీ టూరిజం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు టూరిజంని ప్రత్యేకంగా ప్రోత్సహించడం చాలా ఎంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇటు కందుల దుర్గేష్ చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, VDTV న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.